బుధవారం రోజు 7ంటికి నాకు పెయింట్ పని. పెళ్లి కుమారుడు కోసమే వెళ్ళారు. ఏమి లేదు వాళ్ళకి వీళ్ళకి, నూనె లేదు, ప్రార్థన లేదంతే. మనం సిద్ధపడదాం, సంఘాన్ని సిద్ధపరుద్దాం, మన కుటుంబాల కోసం శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేద్దాం. అది నేను చెబుతుంది మీకు. నేనేం డబ్బులు అడగల, మిమ్మల్ని కోప్పడగాకండి. పాస్టర్ గారికి ఎందుకు ఎంత కోపం వచ్చిందని. నేను డబ్బులు అడగట్లేదుగా, దశం భాగాలు అడగట్లేదుగా, ప్రార్థనగా చేయమంది. మీ వెండి అడగల, బంగారం అడగల, మీ కానుకలు అడగల. మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ పట్టణాన్ని కాపాడతా, లేకపోతే కాపాడిన అన్నాడు. నువ్వు నీ ఒక్కడ ప్రార్థన చాలదు అన్నాడు. అబ్రహాం గారి ప్రార్థనే చాలా, నా ప్రార్థన ఏడ చాలిద్ది పట్టణం కొరకు. కాబట్టి మీరు అందరూ అలా రావాలి. 1 2 చెప్పా. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి త్వరగా. సెల్లు తెచ్చిన వాళ్ళు నేను తీసుకోవాలి, నిజంగానే ఓపెన్ చేయండి. నీతి సూర్యుడు మినిస్ట్రీ అనేది మీరు కొట్టారా, సబ్స్క్రైబ్ చేశారా? ఎంతమంది చేయాల? సెల్లులో సెల్లు తెచ్చిన వాళ్ళు సెల్లు చూపెట్టండి. దాన్ని కొట్టండి. ఇప్పుడన్నా కొట్టండి. మీరు ఎంత బిజీయో. ఇప్పుడు రెండోది, నేను ఎందుకు అది తీపిచ్చానంటే ఫోన్పే కొట్టమని కాదు. దాంట్లో మాచర్లలో నీతి సూర్యుడు ప్రార్థన మందిరం అని గూగుల్లో పెట్టాం మ్యాప్. తిరుపతి నుండి ఆ తమ్ముడు వచ్చి పెట్టి వెళ్ళాడు. అన్నయ్య అక్కడ నుండి చూస్తే మీ చర్చి లేదని తిరుపతిలో చూశాడంట. గూగుల్ మ్యాప్లో మన చర్చి లేదంట, అన్ని చర్చీలు ఉన్నాయంట. ఇక వచ్చి ఆ అబ్బాయి క్రియేట్ చేసి ఇది ఉంచుకోండి అన్న, ఏ ఊరు నుండి అయినా మీ ఊరికి మ్యాప్ పెట్టుకుంటూ వస్తారని. మీరు మ్యాప్ ఓపెన్ చేయండి. సెల్ ఉన్నోళ్ళు, సాజీ మ్యాప్ ఓపెన్ చేయి. నీతి సూర్యుడు మాచర్ల అని మ్యాప్ ఓపెన్ చేసి ఆడ స్టారో ఏదో గ్రేడ్ ఉంటుందంట, అది నాకు తెలియదు. దాన్ని నొక్కి గుడ్ వర్షిప్ సెంటరో, గుడ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సెంటర్ అని అట్లా అంట పెట్టండి. సాగర్ అర్థమైనయా? అవి పెట్టండి. అది ఒక కామెంట్ అంట చేస్తే మాచర్ల చర్చి అని కొడితే మన చర్చి మొదట వచ్చింది అంట. ఇప్పుడు వచ్చింది, మొన్న చివరిది మంది 15 ఏముంది, ఇప్పుడు మొదట వచ్చింది. ఏదో చేశారు పవనను, ఆషేరు, డేవిడ్, వీళ్ళు చేశారు. ఏం చేశారు నాకు అర్థం కాల, నాకు సరిగ్గా తెలియదు. నేను చెప్పి మీకు తెలిసి ఉంటుంది, అది చెయ్యండి. హల్లెలూయా. ఇక అందరు ఎక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పా. రేపు ఆదివారం నుండి ఖచ్చితంగా ఉంటాయి. ఇక పర్ఫెక్ట్గా ఉంటా, బాధపడగాకండి. 7ంటికి ఉంటుంది, 7:15 గేట్లు వేస్తాం. నిజంగా ఇక తీసేది లేదు, తాళాలు వేస్తాం. కనికరం కూడా లేదు. 9:30కి ఆరాధన అయింది. ఎందుకంటే చాలామంది ఇసుక్కుంటున్నారు పాపం. వాళ్ళు చూడు 9ంటికి వచ్చారు, 8:15 వచ్చి 10:30 కూర్చున్నారు పాటలు పాడుతుంటే. వీళ్ళేమో అసలు రాలేకపోతున్నారు. ఎందుకు ఈ బాధలు? ఎవరు ముందు ఉంటే వాళ్ళు పరిగెత్తితే పోయిద్ది. ఆ బాధలు ఎందుకు పడాలి? 2 ఆరాధనలు ఉంటాయి. 10 నుండి 12. చేత అయితే 7ంటికి రా. చేత కాకపోతే మధ్యలో వచ్చి నన్ను తిట్టినా, గేటు దగ్గర ఉన్న వాళ్ళని తిట్టినా మీకే నష్టం. చేత కాకపోతే 10ంటికి రా అంతేక. ఈ చేతకానోళ్ళు మధ్యలో చివరిలో వచ్చి అందరినీ గడిబిడి చేసేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ సీరియస్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇక గేట్లే బాబన్న, గేటే ఇక వద్దులే. గేటే వచ్చిన వాళ్ళంతా రుజాలు గేట్లు వేసే రాని కాకు. ప్రార్థన. దేవుడు వాక్యాన్ని విందాం. 10:30 అయింది. ఎవరిని రానియొద్దు. స్తోత్రం. కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో సాగరు, చంటి, సన్ని ఎట్రండి, కృష్ణాన్ని ఎదురుకురండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మందిరంలో బుధవారం పురుషుల 3 గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ జరిగించమని అడగండి. శుక్రవారం 3 గంటలు స్త్రీలది నాన్ స్టాప్ ప్రేయర్ జరిగించండి. గొలుసు ప్రార్థన చేయాలయ్యా. మేము ఎంతకాలం సంఘంలో నిర్లక్ష్యంగా ఉన్న క్షమించండి. నన్ను క్షమించు ప్రభువా. పరిశుద్ధ ఆరాధనలు కూడా నిర్లక్ష్యం చేసే సంఘంలో క్షమించండి ప్రభువా. నన్ను 7 to 9:30 ఆశీర్వదించు. నిన్న నువ్వు నన్ను అడిగావు, నన్ను క్షమించు ప్రభువా. 10 to 12:30 ఆశీర్వదించు, ముద్రించు.
బలపరుచు బలపరుచు. గిద్యోను 32,000 మందితో కాదు, 10,000 మందితో కాదు, 300 మందితో మిద్యానీల మీద గెలిచాడయ్యా. ఆ శేషాన్ని, పరిశుద్ధ శేషాన్ని, ఆసక్తి కలిగిన శేషాన్ని మాకు ఇవ్వండి. నీతిమంతుల్ని ఇవ్వండి. 10 మంది నీతిమంతులు, ప్రార్థించే నీతిమంతుల్ని ఇవ్వండి. 10 మంది చాలయ్యా పట్టణాన్ని కాపాడుతానన్నావుగా ప్రభువా, నన్ను క్షమించండి. నేనే సంఘాన్ని ప్రార్థనలోకి తీసుకెళ్ళనందుకు క్షమించండి. బుధవారాన్ని ముద్రించండి, శుక్రవారాన్ని ముద్రించండి, ఆదివారం 2 ఆరాధనలో సంఘ క్రమాలను ముద్రించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరు గట్టికి చెబుతారు హల్లెలూయా. 10:30 అయింది. నేను మిమ్మల్ని 11:30 కల్లా పంపిస్తా. 9ంటికి పెట్టా, 11:30 దాకా. నేను మీ టయాన్ని నేను దొంగిలించను. బైబిల్లో పెట్టుకోండి. ఒక చక్కని వాక్యాన్ని మనం విందాం. ఆదికాండం 15 లోకాసు వార్త 15:8. లోకాసు వార్త తీసారా? 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, అమ్మ బాగానండి, కొత్త అంశం. వాటిలో ఒకదాన్ని బాగొట్టుకుంటే ఆ మంట దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. అయ్యయ్యో, అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు చూడండి, బైబిల్ కళ్ళి చూడండి, దాని చెలికెత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించమని, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు, ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగిన మీతో చెప్పుచున్నాను. బాధ, సంతోషం. ఆ స్త్రీకి బాధ కలిగింది. ఏం కలిగింది? నా కళ్ళి చూడండి. స్త్రీలు తల మీద ముసుగేసుకోండి. చెల్లెమ్మలందరూ ముసుగేయండి. ఏందన్నయ్య అని అనకాకండి, ముసుగేసుకోవాలి. స్త్రీలు బైబిల్లో ఉంది కాబట్టి. పురుషులు ముసుగు లేకాకండి, టోపీలు కూడా పెట్టకాకండి. చూడండి, బాగా వినండి. సాజీ, నీ ఎదురు ఆ పిల్లోని వినేదట్టు చెయ్యి. ఎవరో వాక్యం విన్నాయన. చంటి ముందుకు రా, సాజీ ముందుకు రా. వాక్యం విన్నా కనపడేటట్టు కూర్చో. చంటి వెనకాల ఉన్నోళ్ళు నాని ముందుకు రా, లేచిరా, కొంచెం ముందుకు రా. కూర్చో, ఆడ కూర్చో. ఆ డీజేలు పగల కొట్టగాకు, గొడవలకు వెళ్ళొద్దు చెబుతున్నా. దేవుడి పిల్లలు తగాదాలకి, గొడవలకి వెళ్ళారనుకో, ఆ వెనకాల ఉంది ఎవరు? ఏమయ్యా, కొంచెం అశోక వినయ్య సరిగ్గా కూర్చో. ఆ చివరి ఎవరు? స్తోత్రం. చివర హరీష్, నువ్వు వెనకాల అనుకోలేపు. నీ ఎదురు ఉందో ఎవరు అన్న దాక్కున్నాడు. ఆ బ్లూ చొక్కా నాకు కనపడ్డావా? బాలేసా? ఏమయ్యా నాయన, కొంచెం సరిగ్గా కూర్చో, వెనక్కి సరి, నాకు కనపడేటట్టు కూర్చోవే. సాటుకు కూర్చున్నావు. బటన్ పెట్టుకోండి పైన. బాగా వినండి. ఇక్కడ మనకు ఒక ఉపమానం, లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. ఈ అంశం 20 వారాలు ఉన్నాయి. రేపటి నుండి మొదటి వారంలో చెప్పుకుంటూ వస్తా. 20 వారాలు అంట దించుమించుగా. బాగా వినండి. యేసు ప్రభు వారు 3 ఉపమానాలు చెప్పాడు లోకాసు వార్తలో. 1వ ఉపమానం ఏంది? తప్పిపోయిన గొర్రె. కుమారుడు కాదు, తప్పిపోయిన
వాక్య విను. చెంపలు లేదు సరిగ్గానండి. రమ్యాడు జరుగు. నిన్ను టీవీల దగ్గర చూశాను, ఇంకో ఆ ఇళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏం నోరు తెరుచుకొని చూస్తున్నావు, ఈగలు పోతున్నా నోరు తెరుచుకొని చూస్తుంది టీవీలు. బాగానండి. తప్పిపోయిన తేజ వింటున్నావా? ఈయన సరిగ్గా ముందుకు జరుగు కొంచెం. తప్పిపోయిన గొర్రె, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. ఆ కాపరి చాలా బాధపడ్డాడు. తప్పిపోయిన దానికోసం వెళ్ళాడు, వెతికాడు, జాగ్రత్తగా దొరికింది. తర్వాత సంతోషించాడు, మందలో కలిపాడు. హల్లెలూయా. ఇది ఒక ఉపమానం లోకా 15లో. తర్వాత పోగొట్టుకున్న నాణ్యం. మూడోది తప్పిపోయిన కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు, పెద్దోడు చిన్నోడు. ఇదిగో అజయ్ అన్నకున్నట్టు 2 ఉన్నారు. ఈ 2లో చిన్నోడు ఏమయ్యాడు? తప్పిపోయాడు, దూరదేశం వెళ్ళాడు, ఆస్తి అంతా పాడు చేశాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ తండ్రి సంతోషించాడు, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చచ్చిపోయిన వాడు తిరిగి బతికాడని ఆనందించాడు. ఇది 2 ఉపమానాలు. మధ్యలో ఉన్న ఉపమానాన్ని మనం పట్టుకున్నాం. ఏడ ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి డాష్ నాణ్యాలు ఉన్నాయి. హౌ మెనీ? 10. ఏమి నాణ్యాలు? వెండి నాణ్యాలు 10 ఉన్నాయి. 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. బాగా వినండి. ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. దానియేలు అన్న వాళ్ళ భార్య. అక్క వాక్య విను. అయితే ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం బాగొట్టుకుంది. 10 - 1 = 9 ఉన్నాయి. ఇక 9 ఉన్నాయి. ఒకటి పోయింది. మీ దగ్గర 100 రూపాయలు ఉండి 10 రూపాయలు పోతే ఆనందిస్తారా? 10 రూపాయలు ఆడపోయినాయా, ఎవడు దొంగతనం చేశాడా అని ఇంట్లో పిల్లల్ని పడేసి కొడతారు. 1000 రూపాయల్లో 100 రూపాయలు పోతే బాధపడతారు. 10,000లో 1000 రూపాయలు తగ్గినాయా 100 సార్లు లెక్కెత్తారు, మిషన్లో పెడతారు, లెక్కెత్తామంటారు. 500 నోటు అతుక్కుపోయిందని ఉమ్మంత పోతారు, అయ్యో లెక్కెత్తామంటారు. పోతే బాధ. చెప్పండి, ఏంది పోతే బాధ? ఎందుకంటే విలువైనది వెండి, బంగారం విలువైనది, డబ్బులు విలువైనవి, కష్టపడితే వచ్చినాయి. మనమన్నా కష్టపడితే వచ్చినాయి, మన తల్లిదండ్రులన్నా కష్టపడితే వచ్చింది, మన పితరులన్నా కష్టపడితే వచ్చినాయి. పోతే బాధ. ఏదైనా తింటే బాధ లేదు, పక్కన వాళ్ళకి పెట్టినా బాధ లేదు, పోతే బాధ కదా. మేరీ వాక్యం వింటున్నావా? ఏడో పెట్టావు మనసు. అమ్మాయి డ్రెస్ వస్తున్నావా? మరి పోతే బాధ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా లాస్ అయితే చాలా బాధపడతాం. ఇది సహజంగా జరిగిద్ది. కొంతమంది భార్యను బాగొట్టుకుంటారు, పిచ్చోళ్ళు అవుతారు. కొంతమంది భర్తను బాగొట్టుకుంటారు, పిచ్చోళ్ళు అవుతారు. కొంతమంది పిల్లలను బాగొట్టుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులను బాగొట్టుకుంటారు, కొంతమంది కుటుంబస్తులను బాగొట్టుకుంటారు, కొంతమంది చుట్టాలను బాగొట్టుకుంటారు, బంధువులను బాగొట్టుకుంటారు, విలువైన వాళ్ళని బాగొట్టుకుంటారు, కొంతమంది దేవుణ్ణి బాగొట్టుకుంటారు. రకరకాల ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. అయితే ఇప్పుడు నువ్వు ఏం పోగొట్టుకొని మందిరంలో కూర్చున్నావో నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు పోగొట్టుకుంది నీకు దొరికిద్ది అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది కృపావరమైన, ఆత్మఫలమైన, పరిశుద్ధాత్మైన, ప్రార్థనా జీవితమైన, వాక్య ధ్యానమైన, రక్షణైన. దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏమి పోగొట్టుకున్నావో సంగమా అది నీకు దొరికిద్దని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అన్నయ్య, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనకాకండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ము, ఇది నువ్వు నమ్మాలి. ఇది నా కళ్ళు చూడండి, సెల్లుతో ఆడవద్దు, బాగా చూడండి. పాలు వాక్యం విను. నువ్వు ఆడట్లే, వాక్యం విను, నా కళ్ళు చూడు.
పెద్ద నువ్వు కొంచెం ముందుకు జరుగు, ఆ సాగర్ కొంచెం జరుగు. అవేనండి, ఇక బాగేనండి. నా కలిసి నేను ఒక అరగంటకి మీరు నాకు టైం ఇచ్చేది, తర్వాత ఇక మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం బాగా ఉండండి. మనం పోగొట్టుకుంది దేవుణ్ణి బట్టి దొరికిద్ది మనకి. మనం పోగొట్టుకుంది దేవుణ్ణి బట్టి దొరికిద్ది. అలాంటి దేవుడు మనకున్నాడు. మన దేవుడు తప్పిపోయిన దాన్ని దొరికిచ్చే దేవుడు, తప్పిపోయిన దాన్ని దొరికిచ్చే దేవుడు, పోగొట్టుకున్న దాన్ని దొరికిచ్చే దేవుడు. నువ్వు బాధపడకు. నువ్వు పిల్లలను పోగొట్టుకున్నావు, బాధపడకు. విలువైన పోగొట్టుకున్నావు, బాధపడకు. వెండి పోగొట్టుకున్నావు, బాధపడకు. డబ్బులు పోగొట్టుకున్నావు, మోసపోయి బాధపడకు. సెల్ ఫోన్లో డబ్బులు పోగొట్టుకున్నావా, ఇంట్లో బంగారం పోగొట్టుకున్నావా, ఒంటి మీద బంగారం పోగొట్టుకున్నావా, నువ్వు ఏది పోగొట్టుకున్నావు, నువ్వు బాధపడకు. ఈరోజు నువ్వు వాక్యం బాగిను ఒక 20 వారాలు నువ్వు మనసు పెట్టు. దేవుడు నువ్వు పోగొట్టుకుంది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయానండి. ఏమో ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే అలగలా, చావలా, ఉరి పెట్టుకోలా, గంగలో దూకలా. చాలామంది ఏదన్నా పోతే నేను చేస్తా, ఇక నేను చచ్చిపోతా. ఏందమ్మా చచ్చిపోయేది? చావాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసిందంటే నాణ్యం పోగొట్టుకుంది. ఆమె మొదట దీపం వెలిగించింది. చెప్పండి, ఒకటేంది? 2 ఇల్లు ఊడ్చింది. ఏం చేసింది? జాగ్రత్తగా వెతికింది. 3 ఏం చేసింది? 1 చెప్పండి, 2 చీపిరి పట్టుకొని ఎక్కడ కూర్చింది? నడింట్లో కూర్చింది, మూలల్లో నుండి. మనం ఎటు ఊడుతాం? మూలకు కొడతాం. మధ్యలోకి మొత్తం ఊడ్చింది, కసువు అంతా. 3 దొరికే వరకు జాగ్రత్తగా వెతికింది. దేవుడు నాకు ఒకటి చెప్పాడు, నీకు దొరకపోయే కాలం వచ్చింది, దొరుకుతుంది, నీకు దొరికింది, ఇప్పుడే సూచన ప్రారంభమైందని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తర్వాత వివరిస్తాను ఈ అంశం. నేను తర్వాత మీకు ఆ స్త్రీ ఎవరు, ఆ దీపం ఏంది, ఇల్లు ఓడవటం ఏంది, వెండి నాణ్యం అంటే ఏంది, ఆమె పోగొట్టుకుంది, జాగ్రత్తగా వెతికింది, దొరికే వరకు దొరికింది. దొరికితే ఆ నాణ్యాన్ని తీసుకుంది, 9తో కలుపుకుంది, సంతోషించింది. తన చెలికత్తెల్ని పిలిచింది, పొరుగువారి పిలిచింది. పోగొట్టుకున్న నా నాణ్యం నాకు దొరికిందో అని సంతోషించింది. మొదట ఏమైంది? బాధపడింది. పోతే ఏమైంది? చెప్పండి, పోతే ఏమైంది? ఇల్లు పోతే ఏమైంది మనకి? బాధ. ఆస్తి పోతే ఏంది? బాధ. పిల్లలు పోతే ఏంది? బాధ. ఈ మధ్యకాలంలో ఒక సాక్షి విన్నా, బాగానండి. నెల్లూరు రామాయపట్నం బీచ్, అక్కడ రామాయపట్నంలో బాప్టిస్టు చర్చి ఉంది ఎన్నో ఏళ్ళ నుండి. ఆడ వేద విద్యాపీఠం కూడా ఉంది, బైబిల్ కాలేజీ ఉంది. దాన్ని ఆనుకొనే సముద్రం కనపడిద్ది. నేను వెళ్ళి చూడలేదు, ఆయన సాక్ష్యం చెబుతుంటే చాలాసార్లు విన్నా. రామాయపట్నం బీచ్ అని, రామాయపట్నం అని. అక్కడికి ఒక కుటుంబం ప్రార్థనకి వెళ్తున్నారు. భార్యాభర్తలు 5 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. బాగా ప్రార్థన చేశారు. మగపిల్లోని ఇచ్చాడు దేవుడు, తర్వాత ఆడపిల్లని ఇచ్చాడు. వాళ్ళు ఏటేటా 10 రోజులు రామాయపట్నంలో బైబిల్ కాలేజీలు జరుగుతాయి. విశ్వాసులు అందరూ, బాప్టిస్ట్ మిషన్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎండాకాలంలో. అలానే వీళ్ళు వెళ్తున్నారు. పిల్లోడికి 12 ఏళ్ళు వచ్చినాయి. 12 ఏళ్ళప్పుడు ఆ పిల్లోడు ఆడికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వెళ్ళారు. ఆ మందిరంలో నుండి, కిటికీలో నుండి చూస్తే సముద్రం కనపడిద్ది. అక్కడ అదే గొప్ప వాతావరణం, ఏకాంతంగా ఉంటుంది. అయితే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ బీచ్లోకి వెళ్తానే అని. హై వద్దు, అలలు వస్తాయి, కొట్టకపోతే నువ్వు పిల్లోడు, నీకు తెలియదు, 12 ఏళ్ళే అని ఆపింది. డాడీ 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 అని అడిగాడు. నిజంగా జరిగింది ఈ సంఘటన, అబద్ధం కాదు. ఆ డాడీ అన్నాడు, నోర్మై, సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు. ఏమన్నా అయితే నేను కావాలంటే తీసుకెళ్ళి సాయంత్రమో రేపో ప్రార్థనలు అయిన తర్వాత ఆడిస్తానని చెప్పాడు. నువ్వైతే వెళ్ళకూడదు అన్నాడు.
కాదు మన ఆంటీ వాళ్ళు వెళ్తారు పక్కింటి వాళ్ళు అంటే, పక్కింటి ఆంటీ వెళ్తుందన్న పంపీలు ఎవరితో. కానీ ఆ పిల్లోడు అందరూ ప్రార్థనలో ఉంటే ఉదయం పూట ఆ పక్కింటి ఆంటీ వాళ్ళందరూ ఒక 10 మంది 15 మంది వెళ్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోయాడు. వాడు ఒడ్డునున్నాడు, వాడి 12 ఏళ్ళ వయసు, నీళ్ళల్లోకి దిగుదామని ఆలోచిస్తున్నాడు. దిగితే వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసిద్ది, బట్టలు తడిస్తే కొడతారేమో. సరే బట్టలు ఇప్పి దిగుదామంటే వాళ్ళేమో అందరు బట్టలు తెచ్చుకున్నారు. ఒడ్డు మీద బట్టలు ఇప్పి దిగుదామంటే సిగ్గుగా ఉంది. 12 ఏళ్ళు అంటే సిగ్గు వచ్చిందిగా, సిగ్గుగా ఉంది. అందరు ఆడవాళ్ళు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. అమ్మో సిగ్గు అనుకున్నాడు. వాడికి ఏం ఆలోచన వచ్చింది ఆ పిల్లోడికి, ఇక వద్దు, ఇక్కడ ఎవ్వరు లేని చోటుకి వెళ్దాం, నడుచుకుంటా అక్కడ ఎవరు లేకుండా బట్టలు ఇప్పి లోనకి దిగుతప్పుడు మా నాన్న మా అమ్మకి తెలియదు అని వాడు ఆ పసిపిల్లోడు, వాడికి ఏమి మైండ్ ఉంటుంది, ఎంత ఆలోచన ఉంటుంది. చాలా దూరం ఒక్కడే సముద్రపు ఒడ్డున ఇసుకలు నడుచుకుంటూ వెళ్ళాడు. అది ఇరుగు పొరుగులు చూడాల, ఎవరి తల్లి వాళ్ళ బిడ్డలను చూసిద్ది, ఏరే వాళ్ళు ఎవరి తండ్రి వాళ్ళ బిడ్డలను చూస్తారు, ఏరే వాళ్ళు చూడలేరు. ఎంత ఆంటీ అయినా, ఎంత అమ్మమ్మ అయినా, ఎంత తాత అయినా, ఇంతవరకు నేను నా పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టలా. అందరు అడిగారు, నేను చదివిస్తానంటది మా అమ్మ, నాకు తెలుసు. మా అత్తమ్మ నేను చదివిస్తానయ్యా జీవనాన్ని ఉంచమంది. మా అమ్మ నేను చదివిస్తాను అర్పణాన్ని ఉంచమంది. మా నాన్న డేవిడ్ నుంచు అన్నాడు. నీకు వందనాలు, మీ అందరికి వందనాలు. ఎవరి బిజీలు వాళ్ళకు ఉండయి, అందరూ మంచోళ్ళే, కానీ ఎవరి బిజీలు వాళ్ళకి, ఎవరి టెన్షన్లు వాళ్ళకు ఉండయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉండయి. నా పిల్లల్ని, నేను కన్న పిల్లల్ని వాళ్ళ నెత్తి మీద వేసేది ఎందుకు? అందుకని నేను ఎటుపోయినా నా నెత్తి మీదే వేసుకుంటా, ఎటుపోయినా నా నెత్తి మీద వేసుకుంటా, వేరే వాళ్ళ నెత్తి మీద వేయను. మేమే మోసుకుంటాం ఇద్దరం పిల్లల్ని. ఇక వాడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎవరు లేని చోట చూశాడు, ఇసుక దగ్గర సొక్కా డ్రాయరిప్పి లోనకి దిగాడు. అలల్లో ఆడుతున్నాడు. వాడికి తెలియదు పిల్లోడికి. ఆడుతున్నాడు, కొంచెం ముందుకు వెళ్తున్నాడు. కమలక్క ఇను, కొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఈ లోపల పెద్ద అల కొట్టింది, గంగరాలు తిరిగి పడిపోయాడు. ఉప్పు నీళ్ళన్నీ తాగాడు. ఓ ఆ సముద్రంలో ఊపిరిపోయినంత పని అయింది. ఈ లోపల తేలాడుతూ ఉన్న నీళ్ళలో చాలా దూరం కొట్టకపోయాడు. బేస్తా వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు పాపం ఒడ్డుకొస్తా ఉన్నారు. అదే టైంలో పడవలో కొండ అదేదో మునిగిలేస్తుంది, చేప ఉందనుకొని వలేశారు, వలలో పడ్డాడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఆ పిల్లోడిని తీసుకొస్తే పిల్లోడు వాము అని చెప్పి పొట్ట నొక్కి వాడి చేతులు రుద్ది, కాళ్ళు రుద్ది, ఊపిరి వచ్చేటట్టు, బాగా శ్వాస ఆడేటట్టు నోట్లో నోరు పెట్టి ఊదుతా ఎంత చేసినా ప్రయోజనం లేదు. చేయి దాటిపోయింది, ప్రాణం పోయింది పిల్లోడిది. ఎవరి పిల్లోడు? ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కావాలని కబురు పంపారు. ఈ లోపల తల్లిదండ్రి ఆ చొక్కా డ్రాయర్ చూశారు. చర్చి దగ్గర తీసుకెళ్ళి చూపెడితే వాళ్ళు బట్టలు చించుకొని గుండె పగిలేలా ఏడ్చి, 250 మంది సంఘం ఆడుంది. 250 మంది సంఘం, ఒక 10 మంది పాస్టర్లు ఏడ్చుకుంటా వచ్చి పిల్లోడిని చూసి, శవాన్ని ఎత్తుకొని 5 ఏళ్ళకు పుట్టాడు, మందిరానికి వచ్చాడు. ప్రార్థనలో ఉన్న సమయంలో ప్రార్థనకి వెళ్తే ఏం జరిగిందో జనాలకు తెలియదు. జనాలు ఏమనుకుంటారు? చర్చిలోకి వెళ్ళి చచ్చాడమ్మా అంటారు, ఉపవాసాలు ఉండి చచ్చాడమ్మా అంటారు, ప్రార్థన చేస్తా చచ్చాడమ్మా అంటారు, పరిచర్య చేస్తా చచ్చాడమ్మా అంటారు, దేవుడు అని వెళ్ళారు చచ్చారు. జనం నాన్న కాకులు లోకం పొడుస్తూ ఉంటాయి, వాళ్ళకి సత్యం తెలియదు. ఏడ్చుకుంటా తల్లి బిడ్డను బాగొట్టుకొని ఆ తండ్రి ఏడుస్తున్నంటే వచ్చిన వాళ్ళందరికీ కళ్ళంటి నీళ్ళే. ఈ లోపల సేవ పెట్టి చేపించారు. సాయంత్రం 5 గంటలకి ఆ పెట్టెలో తీసుకెళ్ళి పాతి పెట్టాలి. పిల్లోడిని ఎత్తుకొని చర్చి దగ్గర వేశారు. ప్రార్థనలు చేశారు, ఫలితం లేదు. ఇక పాతి పెట్టాల్సిన ఒక పావు గంట టైంలో ఒక్కసారిగా పిల్లోడు కుడి చెయ్యి కదిలింది. చప్పట్లు కొడతాం, హల్లెలూయా హల్లెలూయా. వాడు బతికాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఊపిరి పోయింది, వచ్చింది, బతికాడు. ఇప్పుడు ఆ పిల్లోడే
50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన పేరు మర్చిపోయి నిన్న సాక్ష్యం విన్నా. ఆయన సేవ చేస్తున్నాడు. తర్వాత కమ్యూనిస్టుల్లో చేరాడు, దేవుడికి వ్యతిరేకంగా బతికాడు, దళంలో చేరాడు. సీతారామరాజు గారు కమ్యూనిస్టు నాయకుడి దగ్గర పెరిగాడు. అక్కడి నుండి బయటకు వచ్చి దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడు బలమైన సేవ చేస్తా మంచి సేవకుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మయం పోగొట్టుకున్న బిడ్డ చెప్పండి ఏమైంది? చెప్పండి ఏమైంది? దొరికింది. దొరికాడు. ఎంత సంతోషం, ఎంత సంతోషం. పోగొట్టుకుంటే ఏంది? ఎంతో నష్టం. మేము మదనపల్లి వెళ్ళాం. మదనపల్లి వెళ్తే ఒక తల్లి మాకు అన్నం పెడుతున్నారు తిమోతి వాళ్ళు. ఆ అక్కే 35 ఏళ్ళు ఉంటాయి, అంతేనా? 35 ఏళ్ళు ఉంటాయి లోన, 35-40 లోన. ఆమె ఇంత లావునుంది పాపం, ఒళ్ళు కలిగిన మనిషి. వాళ్ళ కూతురు, మా కూతురు ఎత్తు ఉంది 10th క్లాసు, నా కూతురు కంటే ఎత్తు ఉంది 10th క్లాసు. వాళ్ళ కొడుకు 6 నెలలే పాలు తాగుతున్నాడు. నా ఎదురు పండుకొని కూర్చోలేక పాస్టర్ గారని ఆలోచిస్తుంది. అక్క వాడికి పాలు ఇవ్వలేవులే, ఉంది ఒక్క గదే, ఏం కాదు, అటు తిరిగి పొనుకొని ఇవ్వక్క అన్న. సరే పాస్టర్ గారని అటు తిరిగి పొనుకొని ఇచ్చింది. వాళ్ళ ఆయన ములకల్ చెరువు మదనపల్లి దగ్గర ఊరిలో కానిస్టేబుల్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ప్రార్థనకు వచ్చారు. తర్వాత ప్రార్థన చేయమన్నారు. అన్నాలన్నీ అయిపోయినాయి, వాళ్ళకి పెట్టాం, వాళ్ళు తిన్నారు, మేము తిన్నాం, అంతా అయిపోయి ప్రార్థన చేయి పాస్టర్ గారు అంటే వచ్చా. నేను అడిగాక ఆ పిల్లేమో అంతెత్తుంది తాడి చెట్లాగా, ఈ పిల్లోడేమో బుడ్డోళ్ళలాగా ఎంత ఉన్నాడు, ఏందక్క అన్న. ఒకటే కళ్ళంటి నీళ్ళు గారుతుంది. ఏందన్నా? ఏందక్క అన్న. కళ్ళని నీళ్ళు గారుతుంది. ఏందక్క అన్న. అన్నా నాకు 10th క్లాసు చదివే పిల్లోడు ఉన్నాడు. మా ములకల్ చెరువులో ఇద్దరే దేవుని నమ్ముకున్నారు. 500 ఇళ్ళకి మా కులంలో. ఒకళ్ళు తిమోతి చెల్లెలు, 2 నేను. మేమిద్దరమే ప్రార్థన చేసుకుంటాం. 500 ఇళ్ళకి మదనపల్లి చిత్తూరు జిల్లాలో 2 దేవుణ్ణి నమ్ముకున్నారు. ఈ 2లో నేను, ఆ చెల్లి. అయితే నాకు 10th క్లాస్ చదువుతున్న కొడుకున్నాడు. వాడు ఎగ్జామ్ రాయటానికి స్కూల్కి వెళ్తుంటే మదనపల్లి బైక్ మీద పేపర్స్ కోసం దేనికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. నడి రోడ్డు మీద నా కొడుకు తల పగిలి బిడ్డ చచ్చిపోయాడు అన్న. ఇక అంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అక్క మరి ఏందక్క అంటే, అందరు వచ్చిన వాళ్ళందరూ నీ దేవుడే మింగాడే అని తిట్టారక్క. 500 ఇళ్ళకి నేనే దేవుడిని నమ్ముకుంది ఇద్దరు. అప్పుడు నేను ఏడ్చుకుంటా ఆ రోజు ఒకటే అనుకున్నాను, నా బిడ్డ చచ్చిపోయి, నా యేసయ్య నేను నిన్ను మాత్రం విడవనయ్యా అని అనుకున్నానన్న. అయినా ఆమె ప్రార్థన చేసి ఆమె పెట్టె మోసిందంట. 10వ తరగతి చదువుతున్న బిడ్డ పెట్టె మోసిందంట. ఆమె ఆపరేషన్ చేయించుకుంది పిల్లలు లేకుండా. 10వ తరగతి, పాప 8వ తరగతి. తర్వాత ఆ బిడ్డ సమాధి అయిపోయింది. అయినా చర్చి మానుకోవాలి, ప్రార్థన మానుకోవాలి, దేవుణ్ణి మానుకోవాలి. తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చి తను ఆపరేషన్ చేయించుకుందా, దాన్ని ఏమంటారు, రీఆపరేషన్ చేయించుకుందంట పిల్లలు పుట్టడానికి. మరలా తిరిగి చేయించుకుంటే అందరు నవ్వారంట. అబ్బా మళ్ళా దీనికి పుడతారు, ఇప్పుడు పిల్ల 10వ తరగతికి వస్తుంది 9వ తరగతికి అని. కానీ ఆమె ఒకటే ఏడ్చుకుందా, ప్రభు నా బిడ్డ పోతే ఏం కాదు, వాడు పరలోకంలో ఉన్నాడు. కానీ జనమందరూ లోకమంతా నన్ను తిడుతున్నారయ్యా, నా కోసం వద్దయ్యా, నన్ను బట్టి నీ నామం ఎందుకయ్యా దూషించబట్టం. సరే నన్ను తిడితే తిట్టొచ్చు జనం, నేను మంచిదాన్ని కాదు, నాలో పరిపూర్ణత లేదు, నాలో పొరపాట్లు ఉండొచ్చు, నేనే బిడ్డకు బైక్ ఇవ్వటం తప్పై ఉండొచ్చు, వాడు మైనరు. కానీ నన్ను బట్టి జనాలకు దేవుణ్ణి తిడుతున్నారు. యేసయ్య 500 ఇళ్ళకి నేను ఒక్క ఇద్దరమేనయ్యా మారింది, కనికరించయ్యా అని ఏడుస్తుందంట. ఏడుస్తుంది. ఆమెకు లేదు, థైరాయిడ్ కూడా ఉంది. ఇంతలావున ఉంటుంది ఆమె, డబల్ మనిషి. నిజమిది, అబద్ధం కాదు. థైరాయిడ్ కూడా ఉంది, పిల్లలు పుట్టరు.
రీఆపరేషన్, పిల్లలు పుట్టరు. దేవుడు ఆశ్చర్యకరంగా మొదటి బిడ్డ చచ్చిపోయిన రోజంట సంవత్సరానికి అదే తారీఖున ఈమెకి బిడ్డ పుట్టాడు 2 ఏళ్ళకి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. వాడికి 2 దెబ్బలు ఉన్నాయి, మచ్చలు. మొదటి బిడ్డకి ఏడ మచ్చ పడిందో వెనకాల ఇక్కడ పడినప్పుడు ఆ 2 మచ్చలతో పుట్టాడు వాడు. పోగొట్టుకుంది తిరిగి ఇచ్చే దేవుడు. చెప్పండి, మనము పోగొట్టుకుంది తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. శ్రేష్టంగా ఇచ్చే దేవుడు, 2 అంతలు ఇచ్చే దేవుడు, బలంగా ఇచ్చే దేవుడు, మంచిగా ఇచ్చే దేవుడు, పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. చప్పట్లు కొట్టండి అందరూ, హల్లెలూయా. మీకు నేను చెబుతున్న మాట బాగానండి. ఈరోజు అంశం ఏంటిది? పోగొట్టుకున్న నా నాణ్యం దొరికింది. ఒక స్త్రీకి ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 10. ఎన్ని పోగొట్టుకుంది? 1. ఆమె జాగ్రత్తగా వెతికింది, దీపాన్ని వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, దొరికే వరకు వెతికింది. పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. తన స్నేహితుల్ని, చెలికత్తెల్ని పిలిచి పోగొట్టుకున్న నా నాణ్యం దొరికిందని సంతోషించింది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఏం పోగొట్టుకున్నావో? నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావా? నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావా? నీ యవ్వన కాలాన్ని పోగొట్టుకున్నావా? నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని పోగొట్టుకున్నావా? నీ ఒంటి మీద బంగారం, ఇంట్లో డబ్బులు పోగొట్టుకున్నావా? నువ్వు ఏం పోగొట్టుకున్నావో ఈ రోజు నుంచి నువ్వు కనిపెట్టి నీ దేవుడు పోగొట్టుకున్నవి తిరిగి ఇచ్చే దేవుడని ఏబులాగా నమ్మి ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అనండి, హల్లెలూయా. ఈరోజు 1వ అంశం చూడండి. బైబిల్ ఉన్నవారు ఆదికాండం 3:22. ఆదికాండం 3:22 బైబిల్ తీయండి, ఓపెన్ చేయండి, అందరు తీయండి. హల్లెలూయా, హల్లెలూయా, అందరు తీయండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే, బ్రతికి ఉన్నానంటే స్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నిన్ను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత జీవమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, దొరక. నా జీవిత నావ సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావ సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా,
యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా అందరూ నా యేసయ్యా నోరు యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా చప్పట్లై బ్రతికి ఉన్నానంటే నీ కృపా జీవిస్తున్నానంటే నీ హల్లెలూయా చెప్పండి అందరూ అనండి. చూడండి ఆదికాండం బైబిల్ ఉన్నవారు 3వ అధ్యాయం 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ చేయి చాపి జీవవృక్ష ఫలాలు కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతన్ని ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని వెళ్ళగొట్టాడు, పంపివేశాడు. చాలండి. నా కలి చూడండి, మీ అందరికీ తెలుసు దేవుడు మొట్టమొదట ప్రపంచంలో 6 రోజులు సృష్టిని చేశాడు. భూమి ఆకాశం అన్నీ చేశాడు. భూమిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, అన్నీ చేశాడు 6 రోజులు. 7వ రోజు చెప్పండి ఏం తీసుకున్నాడు? విశ్రాంతి. తర్వాత దేవుడైన యెహోవా 6వ రోజు తన పోలిక తన స్వరూపంలో నరుణ్ణి చేశాడు. ఎవరు? ఆదాం, పురుషుడు. ఎవరు? పురుషుడు. చెప్పండి ఎవరు? పురుషుడు. పురుషుడు దేవుని పోలిక, దేవుడి మహిమై ఉన్నాడు. పురుషుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎవరు? పురుషుడు. దేవుడు ఎవరు? గాడ్ ఈజ్ మేల్ నాట్ ఫిమేల్. దేవుడు పురుషుడు. ఆడామ కాదు దేవుడు, స్త్రీ కాదు. స్త్రీని విలువలేనిగా మాట్లాడతల్లా. బాగా వినండి, క్షమించండి. దేవుడు మాత్రం పర్ఫెక్ట్ మ్యాన్. గాడ్ క్రియేటెడ్ ఫస్ట్ మ్యాన్. దేవుడు తన పోలిక తన స్వరూపంలో పురుషుని చేశాడు. ఈ పురుషుని కొరకు దేవుడు స్త్రీని చేశాడు. తన కొరకేమో పురుషుణ్ణి, పురుషుని కొరకేమో స్త్రీని. ఇది సృష్టి. పురుషుడేమో దేవుడి మహిమ, స్త్రీ ఏమో పురుషుడు మహిమ ఉంది. అందుకనే పురుషుడు ప్రార్థన బలమైంది. సాతాను పురుషుడు ప్రార్థన చేయకుండా ఇంట్లో భర్త మారకుండా చేసింది. పురుషుడు తాగుబోతుగా చేసింది. పురుషుడిని పేకాటోడిగా చేసింది. పురుషుడిని తిరిగేవాడిగా చేసింది. ఇంటికి శిరస్సు పురుషుడు కదా. పురుషుడు చెడిపోతే ఇల్లు చెడిపోయిద్దని, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారని, ఆకలితో ఉంటారని, కరువు ఉంటుందని, బాధ ఉంటుందని సాతానుకు తెలుసు. నిన్ను బాధ పెట్టేవాడు సాతాను, దేవుడు కాదు. నీ భర్తను పట్టుకున్నాడు సాతాను, నీ భర్తని పాడు చేస్తున్నాడు సాతాను, దేవుడు కాదు. దేవుడి దగ్గరికి రానియంది సాతాను నీ భర్తని. ఎందుకంటే బాగేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిరసే లేకపోతే మొండు ఏం చేయగలదు? స్త్రీ పాపం ఏం చేయగలదండి? స్త్రీ ఏమి చేయలేదు. ఎంత చేయగలదు పాపం స్త్రీ? దేవుడు పురుషుణ్ణి చేశాడు తన పోలిక తన స్వరూపం, తన బలం, తన శక్తి, తన ఇమేజ్. దేవుడు పురుషుణ్ణి చేశాడు. ఎందుకంటే పురుషుడు అధికారిగా చేశాడు. ఇంటికి అధికారి ఎవరు? పురుషుడేగా. నిజమా కాదా? ఎంత స్త్రీ గొప్పదైనా పురుషుడి చేతిలోనే డబ్బులు పెట్టింది. ఎందుకు పెట్టింది? ఎంత స్త్రీ గొప్పదైనా పురుషుడినే బయటికి పంపించింది. ఎందుకు పంపిస్తుంది? దేవుడు అలా చేశాడు. తర్వాత దేవుడు ఆదామును చేసి, ఆదాము కొరకు దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేసి ఆదాముని ఏడబెట్టాలి, భూమి మీద ఆదాముని పెడతానికి ఏడబెట్టాలని ఆలోచన చేసి ఆదాము కొరకు ఒక ఏదేను తోట వేశాడు. ఆదాము కొరకు వేశాడు, తన కొరకు వేసుకోవాలా. తనకి దేవుడు ఆకాశమందు మేడ గదులు కట్టుకున్నవాడంట. ప్రవక్త చెబుతున్నాడు, చప్పట్లు కొట్టండి.
దేవుడికి ఆకాశంలో మేడ గదులు ఉన్నాయి, పరలోకం ఉంది, అంతఃపురం ఉంది, తన నివాస స్థలం ఉంది. ఆయన మనుషులతో నివాసం చేయడు. ఆదాము కొరకు దేవుడు ఏం ఆలోచన చేశాడంటే పురుషుడు కొరకు ఎక్కడ పెట్టాలి పురుషుడిని ఒక తోట వేశాడు, అందమైన తోట. ద గార్డెన్ ఆఫ్ ఏడెన్, ఏదేను తోట వేశాడు. తూర్పు దిక్కునేశాడు, తూర్పు దిక్కునేశాడు, తోట వేశాడు. మీరు ఆదికాండం 2వ అధ్యాయం చూస్తే 9వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడైన యెహోవా చూపునికి రమ్యమైన ఆ తోట వేసాడు కదా, పైన వచనం ఉంటుంది తోట వేసినట్టు, కింద వచనంలో ఆ తోటలో చూపులకి రమ్యమైన ప్రతి వృక్షాన్ని మొలిపించాడు, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షాన్ని మొలిపించాడు ఆదాం కొరకు. అమ్మా, తోట ఎవరి కొరకు? మీరు అనండి, నోరు తెరవరేంది? వామ్మో, ఏంది ఇలా ఉండారు? తిండి రాలేదా? 3 రోజులైంది తినక నేను, మీరేం నోరు తెరవట్లా. ఎవరి కొరకు? నోరు తెరువు చిన్ని, నోరు తెరువు అమ్మ చెల్లి, వెనకాల చిన్నమ్మ. ఎవరి కొరకు? ఏమేశాడు? తోట వేశాడు. ఎవరు? దేవుడు. ఏ తోట? ఏదోం తోట. ఏ దిక్కులో? తూర్పు దిక్కు. తోటలో దేవుడు చూపునికి రమ్యమైన ప్రతి వృక్షాన్ని మొలిపించాడు. అంటే మనం ఇంటెదురు చూస్తానికి, మన ఇల్లు అందంగా ఉండటానికి ఫ్యాషనేట్గా చెట్లు పెంచుకుంటాం కదా, చూపునికి రమ్యమైన చెట్లు మొలిపించాడు వృక్షాన్ని. అంతేకాదు ఆదాము కొరకు దేవుడైన యెహోవా తోటలో, ఝాన్సీ వింటున్నావా, తోటలో ఆహారానికి మంచి అయిన వృక్షాన్ని మొలిపించాడు. చెప్పండి, యాపిల్. చెప్పండి, ఏమేమి వృక్షాలు? మీరకేంటి? యాపిల్. ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. బనానా, గ్రేప్స్, మ్యాంగో. తోటలో దేవుడు ప్రతి వృక్షాన్ని, ఆహారానికి సంబంధించిన ప్రతి వృక్షాన్ని, జాంకాయో సపోటానో అన్ని వృక్షాలు మొలిపించాడు. ఆదాం కొరకు 2 అయిపోయినాయి. తర్వాత చూడండి 9వ వచనంలో తోట మధ్య జీవవృక్షాన్ని మొలిపించాడు. ఏ వృక్షం? దానికి జీవవృక్ష ఫలాలు కాస్తాయి. ఆ వృక్ష ఫలాలు తిన్నాడు ఎప్పుడు చావడు, నిరంతరం జీవిస్తాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? ఆదాం కొరకు చేశాడు అది. తర్వాత ఆదాం కొరకు దేవుడు ఆ తోట మధ్యలోనే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షాన్ని మొలిపించాడు. అది తినుదినాన చస్తాడు. అది మరణ వృక్షం. తోటలో మరణ వృక్షం ఉంది, దాని గురించి చివరిలో వివరిస్తా. అది ఆదాం కోసం కాదు, హవ్వ కోసం కాదు, దాన్ని తినొద్దని చెప్పి మొలిపించాడు. తర్వాత 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తోటని తడపటానికి తోట మధ్యలో నుండి ఒక నది బయలుదేరింది. ఆ నది చీలి, కాలవల్లాగా చీలి, తోటలో నుండి 4 పాయలుగా చీలి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలాగా 4 పాయల్లో తోటంతా తడుపుతా దేశాలన్నీ ప్రవహిస్తుంది. ఆ నదుల పేరేంది? యూఫ్రటీసు, చెప్పండి, పిషోను, గీహోను, హిద్దెకేలు, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ నదులు. యూఫ్రటీసు నది. ఆ తోటలో నుండి నదులు బయలుదేరినాయి. ఏదేను తోటలో నుండి ప్రపంచంలో నుంచి నదులు బయలుదేరినాయి. ఎవరి కొరకు? ఋతు మొక్క ఎవరి కొరకు ఇది? చెప్పండి అమ్మా. ఆదాం కొరకు. ఎవరి కొరకు? చెప్పండి, ఎవరి కొరకు? ఆదాం కొరకు. తర్వాత దేవుడు 19వ వచనంలో, 20వ వచనంలో తాను 6 రోజుల్లో చేశాడే భూజంతువులని, పశువులని, ప్రాకు పురుగుల్ని, ఆకాశ పక్షుల్ని ఏదేను తోటలో ఉన్న ఆదాము దగ్గరికి తెచ్చాడు. ఆదాము వాటికి ఏ పేర్లు పెడితే ఆ పేరు కలిగింది.
2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఉంది. సింహం అని పెట్టాడు. ఆ సింహం, పులి, చెప్పండి, కుందేలు, జిరాఫీ, గుర్రం, ఏనుగు, ఆదాం పెట్టిన పేర్లు ఇవన్నీ. చూడండి, ఆదాము పేర్లు పెట్టాడు. దేవుడే ఆదాం చేత పేర్లు పెట్టించాడు. ఎంత భాగ్యం ఇచ్చాడు. తర్వాత అవన్నీ ఏది కూడా ఆదాముకి ఈడు జోడుగా లేదు, నచ్చలా దేవుడికి. ఆదాం కూడా నచ్చలా, కొంచెం మనసులో బాధగా ఉన్నాడు. ఇక దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు. తోటలో కలగజేసి అతని పక్కటి ఎముకల్లో ఒక ఎముక నిలిచాడు. గాడ్ ఈజ్ ద ఫస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. గాడ్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మర్ ఇన్ ద వరల్డ్. ఆయనే ప్రపంచంలో మొదటి తోట వేసిన వ్యవసాయకుడు. నా పరలోకపు తండ్రి వ్యవసాయ, ఆయన ద్వారా నేర్చుకున్నారు అందరూ. ఆయన ద్వారా ఆదాం ద్వారా అతని పిల్లల ద్వారా ప్రపంచం నేర్చుకున్నారు. గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను విరిచి ఆ ఎముకను తీసి స్త్రీనిగా చేసి నిర్మించి ఆదాం దగ్గరికి తీసుకొచ్చి మేలుకున్నాడు. ఆదాం పక్కన పెట్టాడు. అప్పుడు ఎంత సంతోషం వచ్చిందో ఆదాంకి. నది వచ్చినప్పుడు కూడా రాల పాట, నీళ్ళు వచ్చినప్పుడు పాట రాల, పక్షులు జంతువులు వచ్చినప్పుడు పాట రాల, వృక్ష ఫలాలు వచ్చినప్పుడు పాట రాల. మొదటిసారి ఆదాం గారు పాట పాడాడు. నా ఎముకల్లో నా మాంసంలో నరునిలో నుండి తీయబడిన గనక నారీ అనబడిన, నారీ అని పేరు పెట్టేశాడు. మొదట నారీ అని పిలిచాడు. నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారీ. ఒక భర్త కోసం ఒక భార్యనే చేశాడు, ఒక భార్య కోసం ఒక భర్తనే చేశాడు. ఇది దేవుడి సిద్ధాంతం. చెప్పండి, ఒక భర్త కొరకు ఒక భార్య కొరకు ఒక భర్త. మధ్యకాలంలో ఒక పాస్టర్ గారికి నేను వాక్యం చెబుతున్నా. ఇక్కడ ఆయన ఎన్నాడంట, నేను సెంటర్లోకి వెళ్తే ఒకరోజు నన్ను ఆపాడు. ఓయ్, నీ బోధ బాగలేదన్నాడు. ఏందన్నా? నువ్వు నా గురించి చెప్పావు అన్నాడు. నాకు ఆయన పేరు కూడా తెలియదు. నీ పేరేందన్నా? ఫలానా అన్నాడు. ఏంది నీ సమస్య అన్నాడు. నేనేం చెప్పాను అన్నాను. నాకు ఎంతమంది భార్యలు ఉంటే నీకెందుకురా అన్నాడు. ఆయన ముసలాయన, పెద్ద ఆయన. నీకేం తెలుసురా వాక్యం, పిల్ల కుంక అన్నాడు. సర్లే అనుకోని అన్న. అబ్రహాంకి ఎంతమంది భార్యలు రా అన్నాడు. దావీదుకి ఎంతమంది భార్యలు రా అన్నాడు. మనం కూడా ఎంతమంది నేను చేసుకోవచ్చురా అన్నాడు. నువ్వు పాత నిబంధన సేవకుడువా కొత్త నిబంధన సేవకుడువా అన్నా. కొత్త నిబంధన సేవకుడు అన్నాడు. మరి ఏకపత్ని పురుషుడని ఎందుకు రాశాడు రా ముసలోడా అన్న. ఏ పత్ని పురుషుడు? సంఘంలో పెద్దగా పెట్టాలంటేనే ఒకే భార్య ఉండాలంటరా అన్న. ఎందుకంటే ఆయన వయసుకు గౌరవిస్తా కానీ వాక్యానికి వ్యతిరేకంగా చెబితే గౌరవించలేనుగా, దుర్బోధన ఖండించాలిగా. ముసల మొహమాడా, నీకు కనబడిన ఆడపిల్లల్లో భార్య కావాలా? ఆదాముకి దేవుడు ఒక్కళ్ళే ఇచ్చాడు, హవ్వకి దేవుడు ఒక్కళ్ళే ఇచ్చాడు. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే రాసిచ్చాడు రా అన్న. అప్పుడు ఆయన నువ్వు మారవు పో, నీ అంతు చూస్తానన్నాడు. చూసుకో చాలామంది చూశారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి 17 ఏళ్ళ నుండి చూస్తా ఉన్నారు. నువ్వు కూడా చూసుకో అన్న అని మెలకొండ వచ్చా. పెద్ద గొడవ అయింది. నేనంటే ఎందుకు కోపం అంటే ఇక్కడ అందరికీ వాక్యం అంటే కోపం, నేనంటే కాదు. నేనంటే అందరికీ ఇష్టమే. వాక్యం నేను చెప్పి అది నా వాక్యం కాదు, అది దేవుడిది. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవుడితో యుద్ధం చేస్తున్నారని. కానీ దేవుడితో యుద్ధం చేస్తే దేవుడే గెలుస్తాడు. నేను వద్దు ప్రభు అని పారిపోయా, నాకు వద్దయ్యా సంఘం అని పారిపోతా. ఎన్నిసార్లు పోయాను. ఆ 13వ వార్డుకు పోయా, చిట్యాలకు పోయా, తిరుపతికి పోయా. దూరం పోతే ఇక రానే దూరం కూడా పోయా, ప్రార్థన చేసి ఊరి పేరు చెప్పాను. అంత దూరం పోయి నా బిడ్డకు బాగలేక వాంతులు అవుతుంటే, మోషన్స్ అవుతుంటే, కడుపులు నొప్పి వస్తే జీవనాకి హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ మీద కూడా కక్కింది. డాక్టర్ అన్నాడు, అన్న ఏందో తేడా అన్నాడు.
నువ్వు భయపడకని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇద్దరం ప్రార్థన చేస్తామన్నా. నీ బిడ్డ అంత ముఖ్యం, నా సంఘం అంత ముఖ్యం కాదా అన్నాడు. చిట్యాల పోతే డేవిడ్ ఎంత ముఖ్యమో నేను ముఖ్యం కాదా సంఘం అన్నాడు. ఇటు పోతే మరి నన్ను చంపాలనుకున్నారు, వాళ్ళు నన్ను కొట్టాలనుకున్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను ముసలోళ్ళప్పుడు వయసు దాటిపోయిన తర్వాత డబ్బులు సంపాదించాలని జుట్టంతా ఊడిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. దేవుడు యవ్వన ప్రేమనిచ్చాడు. హల్లెలూయా అనండి. దేవుడు వివాహం చేశాడు. మొదటి వివాహం ఎవరు చేశారు? ఆదాము చూసుకోవాలా పోయి అమెరికాలో, ఇంగ్లాండ్లో, మాచర్లో, పట్నీల్లో, రెండు జంటల్లో ఏడుందో నా భార్య, అందమైన భార్య అని పోయి ఆదాము చూసి కనపడిన అమ్మాయి కదా ఐ లవ్ యూ వాళ్ళ హవ్వ చూసుకోవాలి. తన భర్తని ఎత్తుకొండాలి, లావుగొండాలి, ఎర్రగొండాలి, బలంగా ఉండాలి, పొడుగుండాలి. హవ్వ చూడాల, ఆదాము చూడాల. దేవుడే తండ్రి అయ్యి మొదటి వివాహం చేశాడు. చప్పట్లు కొట్టాలి. గమనిస్తున్నారా? తల్లిదండ్రులు చూసేదాకా ఆగండి. ఆ ఆవుడు లేకే ఈరోజు హత్యలు. వాడంటే ఇష్టం, ఈడంటే ఇష్టం, ఈ పిల్లంటే ఇష్టం, నిన్నే పిల్ల ఆడతా, ఐ లవ్ యూ, తర్వాత చావటం. తల్లిదండ్రి చేసేది పెళ్లి, నువ్వు చేసుకునేది కాదు పిచ్చిదాన. పిచ్చోడు అంటాడు, పిచ్చోడు. తల్లిదండ్రి చేసేదిరా నాయన పెళ్ళి, నువ్వు చేసుకునేది కాదు. నేను ఈ ఊరు సేవకు వచ్చా, మా నాన్న కొట్టాడు, నన్ను సేవకి వెళ్ళొద్దు, ఉమ్మూసాడు, అన్నీ తీసుకున్నాడు బట్టలన్నీ. కానీ ఏడకొచ్చి సంవత్సరం తర్వాత వివాహం చేసుకునేటప్పుడు మా నాన్న మా అమ్మని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఆయన చేతుల మీదగానే పెళ్లి చేసుకున్నాం, మా ఇంటి ఎదురే పెళ్లి చేసుకున్నాం. జాగ్రత్త. నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి నచ్చిందని ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద తాళి కడతాడా? ఇది కట్టించుకునిందా రేపు ఆ తాళి కట్టించోటే గొంతుకు వస్తాడు. అసలు ఆగరాదన్నా. ఒక మంచి తల్లిదండ్రి తన పిల్లలకు మంచి భర్తల్ని, మంచి భార్యలను తెచ్చుకుని కాక
నీ జీవితం పాడైంది. నువ్వు ఏ పొలం గుంటలో పడ్డావో, ఏ డబ్బులు గుంటలో పడ్డావో, నీ పిల్లలు తీసుకెళ్ళి ఆ గుంటలో వేసి నాశనం చేయకపో. కొంతమంది పిచ్చి తల్లిదండ్రులు ఉంటారు, ఎలా పడతావో పెళ్లి చేసేస్తారు. ముందు కోసమో డబ్బు కోసమో. బాధ్యత లేదా? పెళ్ళి అంటే అటు పెద్దారా ఇటు పెద్దారా చూడాలని రోజు చెప్పారు పెద్దోళ్ళు. కాస్త జాగ్రత్తగా చూసి నీ పిల్లలు బాగుపడేటట్టు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి సేవకుని అంటు పెట్టుకొని పెళ్లి చేసుకుంటూ బాగుపడతారు. లేకపోతే మిగతా ఎన్ని నిశ్చయ కావాలి, పరలోకానికి వెళ్ళే పెళ్లి కావాలి. నా పాస్ గా రాకపోయినా పర్వాలా అని నువ్వు చేసేవి ఆ పెళ్లి లేదు నేను చూసుకోను. ఎన్ని సంవత్సరాలు అయినా చూసుకోను. తర్వాత సంగతి పాస్టర్ గారు చెప్పిస్తాడు కాదు, దేవుడు మాట. దేవుడే లేని పెళ్లిలో దేవుడు పంపించిన సేవకులు లేని పెళ్ళా? దేవుడే పెళ్లి చేశాడు ఆదాముకి. వాళ్ళిద్దరిని జతపరిచాడు ఏదేం తోట. ఆదాం కొరకు దేవుడు ఎన్ని చేశాడో చూడండి. తోటనిచ్చాడు. యెషయా గ్రంథం 51:3 యెహోవా తోట అని ఉంది. తీసి చదవద్దు, రాసుకోండి. యాస్కేలు 28:13 దేవుని తోట అని ఉంది. యాస్కేలు 31:9 దేవుని వనమని ఉంది. దేవుడే యెహోవా. ఆ తోటలో భూమి మీద అన్ని చోట్లకి రాట్లా. మొట్టమొదట ఆ తోటలో దేవుడైన యెహోవా సాయంకాలం ముందు సంచరిస్తున్నాడని ఉంది. దేవుడు సంచరించే తోట అది. చప్పట్లు కొట్టండి. అమ్మ, అసలు ఎంత అద్భుతం దేవుడు సంచరించే తోట అండి. ఆ తోటలో బాధ లేదు, కష్టం లేదు, హాని లేదు, పాము కాటేయదు, సింహం తినదు, అన్నీ ఉన్నాయి. తోడేలు తినదు, కలిసి ఉంటాయి. గొర్రెపిల్ల సింహం కలిసే ఉంటాయి. హాని లేదు, హత్యలు లేవు, పాపము లేదు. దేవుడు వస్తున్నాడు. తోటలో దేవుడితో సహవాసం ఉంది, దేవుడితో సహానుభవం ఉంది. దేవుడు కట్టిన కుటుంబం అది, దేవుడు నాటిన తోట. ఎంత బాగుందండి ఆదాము జీవితం. ఆదాము భయం లేదు, పిరికితనం లేదు, ధైర్యంగా ఉన్నాడు. ఇంత బాగున్న తోటని ఆదాము పోగొట్టుకున్నారు. ఏమయ్యారు? ఎందుకో తెలుసా? ఒక్క విషయం దేవుడైన ఎక్కువ చెప్పాడు, చదవండి. ఈ తోట చెట్ల పొలంలో తీర్చదుకొచ్చును, దేనినైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును. 2వ అధ్యాయం. కానీ తోట మధ్య ఉన్న మరణ వృక్ష ఫలమును, మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలమును తినేమో నిశ్చయంగా నువ్వు సచ్చితం. అంటే మరణ వృక్షం అది. ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఇచ్చాడు దేవుడు, ఆ ఒక్కటే చేయొద్దు అన్నాడు. మనందరికీ తెలుసు, హవ్వ తినింది, ఆదాము తిన్నాడు. సామెతలు 3:1 11:25 అయింది. అంతే, 5 నిమిషాలు ఉంది, వినండి. సామెతలు 3:1 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొను. నేను తప్ప ఒక దేవుడు నీకు ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, సాయపడకూడదు, పూజించకూడదు. నరహత్య, వ్యభిచారం, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి నువ్వు. అంటే ఆదివారం అంటే లెక్కలేదా? దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలో గైకొను. నా ఆజ్ఞ గైకొను. అప్పుడు ఏం జరిగిందో చదువు. అవి నీకు సుఖ జీవముతో గడుచు సంవత్సరాన్ని, శాంతిని, దీర్ఘాయువుని ఇస్తాయంట. హల్లెలూయా. ఆదాముకి హవ్వకి దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు, చావు లేదు. ఏదేని తోటలో సుఖం ఇచ్చాడు, కష్టం లేదు, ముళ్ళ పొదలు లేవు, గచ్చి పొదలు లేవు, కలుపు మొక్కలు లేవు. ఏదేని తోటలో కష్టం లేదు, పొలం పంట పండించి తినాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రూట్స్ ఇచ్చాడు.
గంటలాడుతాం రూపులేఖలు. నదులే ఇచ్చాడు, ప్రవహిస్తుంది. నాటని చెట్లు, తోవని బావులు, కష్టపడని తోట, భార్య, కుటుంబం ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, తింటే చస్తావని. కానీ దేవుడు ఆజ్ఞని మీరి ఆదామవ్వాయి తిని ఏదేను తోటని రమ్యమైన చోటును పోగొట్టుకున్నారు. ఆదికాండం 3:22 దేవుడైన యెహోవా ఆదాముని అవ్వని ఎల్లగొట్టాడంట. ఎల్లగొట్టాడు, తోటలో నుండి ఎల్లగొట్టాడు, పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వ ఏం పోగొట్టుకున్నాడు? తోటని. జాగ్రత్త, చాలా మంది సంఘాన్ని పోగొట్టుకుంటారు, సేవకుడిని పోగొట్టుకుంటారు, సహవాసాన్ని పోగొట్టుకుంటారు. కళ్ళు మూసుకుందాం, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఎంత నిర్లక్ష్యం అంటే ఆదాముదవది. సుఖ జీవముతో గడుచు సంవత్సరాలని, శాంతిని, దీర్ఘాయువుని